నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జనరల్ నాలెడ్జ్ ఎత్రేట్ వందన. ఈవేళ వీడియోలో కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం నుంచి నోటిఫికేషన్ ఫ్రెండ్స్, హాస్టల్ వార్డెన్ ఇంకా అటెండర్ లెవెల్ జాబ్స్కి సంబంధించి అనమాట. 7th 10th అండ్ ఇంటర్ అండ్ ఆల్సో డిగ్రీ వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చండి. సో మనకి జూలై 20 కల్లా మనకి జాబ్ అనేది మన చేతిలో ఉంటుందన్నమాట. నాన్ టీచింగ్ జాబ్స్ అండి ఇవన్నీ. సో గవర్నమెంట్ జాబ్స్ కూడాను అదేవిధంగా. సో ఈ జాబ్స్కి అనమాట మనకి డిస్ట్రిక్ట్ వైజ్గా వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. సో మీరు ఏ డిస్ట్రిక్ట్ సంబంధించిన వాళ్ళు అనేది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే తప్పకుండా నేను రెస్పాండ్ అయితే అవుతానమాట. సో ఈ నోటిఫికేషన్ గురించి పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో షేర్ చేస్తాను. ఎలా అప్లై చేసుకోవాలనేది కూడా వీడియోలో షేర్ చేస్తాను. సో తప్పకుండా వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అదేవిధంగా ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నారో ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్తే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నాన్ టీచింగ్కి సంబంధించి జాబ్స్ అనమాట. మనకి ఇక్కడ టైప్ 4 KGBB విద్యా సంస్థల్లో. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ చూడండి, స్టార్ట్ అయింది 6/29 స్టార్ట్ అయింది అనమాట ఈ నోటిఫికేషను. సో ఇక్కడ మనకి ఫైల్ ఉంది కదా, దీన్ని మనం ఓకే క్లిక్ చేస్తే మనకి పూర్తి నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం నోటిఫికేషన్ డీటెయిల్స్ చూసుకుంటే ఈ పోస్ట్స్ అనమాట. ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, దేనికి జాబ్ వేకెన్సీస్ చూసుకుంటే ఫ్రెండ్స్, హెడ్ కుక్, అసిస్టెంట్ కుక్, ANM, నెక్స్ట్ అదేవిధంగా కేర్ టేకర్ కమ్ వార్డెన్, అసిస్టెంట్ కుక్, వాచ్ ఉమెన్, నెక్స్ట్ ANM అనమాట. దీనికి సంబంధించి వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఏ ఏరియాస్లో ఉన్నాయంటే కొడకండ్లో, జఫర్ హెడ్, నెక్స్ట్ స్టేషన్ గన్పూర్, బచ్చన్నపేట, ఈ ఏరియాస్లో అనమాట వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట వీటికి సంబంధించి. నెక్స్ట్ అదేవిధంగా మనం ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మనం క్వాలిఫికేషన్ అండ్ మనకి శాలరీ డీటెయిల్స్ చూసుకుంటే ఫ్రెండ్స్, కేర్ టేకర్ కమ్ వార్డెన్ అనమాట. డిగ్రీతో పాటు DED కానీ BED అని చేసి ఉండాలన్నమాట. నెక్స్ట్ గౌరవ వేతనం అంటే శాలరీ వచ్చేసి 12,500 రూపీస్ అనమాట పర్ మంత్ ఉంటుంది. నెక్స్ట్ ANM చూసుకుంటే ఫ్రెండ్స్, ఇంటర్మీడియట్ మరియు ANM శిక్షణ కూడా పూర్తి చేసి ఉండాలనేసి అంటున్నారు. అంటే ఇక్కడ మనకి వాళ్ళు ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అడిగినట్లే అనమాట. నెక్స్ట్ ఇక్కడ మనం శాలరీ చూసుకుంటే 7,800 రూపాయలు ఉందన్నమాట. హెడ్ కుక్ చూసుకుంటే 10వ తరగతి ఉత్తీర్ణత కలిగి ఉండాలనేసి ఉంది. నెక్స్ట్ అదేవిధంగా మనకి పెద్ద సంఖ్యలో వంట చేసిన అనుభవం కూడా ఉండాలని కూడా ఇచ్చున్నారు. ఇక్కడ వీళ్ళు శాలరీ డీటెయిల్స్ చూసుకుంటే 7,800 రూపాయలు అనమాట. నెక్స్ట్ అసిస్టెంట్ కుక్, వీళ్ళకైతే 7వ తరగతి పాస్ అయి ఉండాలి. నెక్స్ట్ శాలరీ చూసుకుంటే 6,500 రూపాయలు అనమాట. నెక్స్ట్ వాచ్ ఉమెన్ వచ్చేసి వీళ్ళు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకుంటే 10వ తరగతి పాస్ అయి ఉండాలి. అదేవిధంగా గుర్తింపు పొందిన భద్రతా సంస్థ ద్వారా శిక్షణ పొందిన వారికి ప్రాధాన్యత ఉంటుందనేసి ఇచ్చారనమాట. నెక్స్ట్ ఇక్కడ వీళ్ళకి శాలరీ చూసుకుంటే 8,710 రూపాయలు అనేది ఉంటుంది. ఈ జాబ్స్కి అయితే ఫ్రెండ్స్ మనకి డైరెక్ట్ సెలెక్షన్ అనేది ఉండదన్నమాట. వీళ్ళు ఇందులో క్లారిటీ అయితే మెన్షన్ అయితే చేశారు చూడండి. రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది విల్ బీ కండక్టెడ్ ఆన్ 10/7/2026 at 11 AM అనేసి ఇచ్చారు. అంటే 7/10 జూలై 10th అనమాట ఎగ్జామ్ అనేది. అక్కడికి వెళ్ళాకే వాళ్ళు కండక్ట్ చేస్తారనమాట 11 AM అనేది. ఎగ్జామినేషన్ అనేది ఏ సిలబస్ మీద కండక్ట్ చేస్తారనేది కూడా క్లారిటీగా అయితే మనకి ఇక్కడ మెన్షన్ కూడా చేయలేదు. అదేవిధంగా ఈ జాబ్కి అప్లై చేయడానికి ఎటువంటి అప్లికేషన్ ఫామ్ కూడా మనకి నోటిఫికేషన్లో అయితే ఇవ్వలేదు ఫ్రెండ్స్. సో మనం డైరెక్ట్గా అనమాట అక్కడికి వెళ్ళాల్సి ఉంటుంది. మనం వెళ్ళేటప్పుడు మాత్రం మన రెజ్యూమ్ అనేది తీసుకొని వెళ్ళాలన్నమాట. దాంతోపాటు ఒక ఫోటోగ్రాఫు, నెక్స్ట్ మన క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ యొక్క జిరాక్స్ కాపీస్, రెజ్యూమ్తో పాటుగా మనం మన క్వాలిఫికేషన్ సంబంధించి జిరాక్స్ కాపీస్ అన్నిటిని అనమాట గెజెటెడ్ త్రూగా అంటే
గెజెటెడ్ సైన్ పెట్టించేసి అనమాట మనం తీసుకొని వెళ్ళాల్సి ఉంటుందండి. ఇక్కడ మనకు ఒక అడ్రస్ అయితే ఇచ్చారనమాట, డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీస్ జగనన్ డిస్ట్రిక్ట్ అనేసి. మనం ఎక్కడికి అటెండ్ అవ్వాల్సి అనేది ఉంటుందన్నమాట. అటెండ్ అయ్యేసి మనం టోటల్గా అన్నిటిని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈ జాబ్స్ వచ్చేసి మనకి డిస్ట్రిక్ట్ కలెక్టర్ అండ్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ జగనన్ డిస్ట్రిక్ట్ నుంచి అయితే రిలీజ్ అయితే చేశారు ఈ నోటిఫికేషన్ని. ఇవి టైప్ 4 కేజీబీవీ జాబ్స్ అనమాట. ఇవి గర్ల్స్ హాస్టల్కి సంబంధించినవి అనమాట ఫ్రెండ్స్. సో మనకి ఇవి టోటల్గా అవుట్ సోర్సింగ్ బేసిస్ కింద మనకి అవర్లీ బేసిస్ కింద మనకి శాలరీ అయితే పే చేస్తారు. సో ఈ జాబ్స్కి సంబంధించి లాస్ట్ డేట్ వచ్చేసి జూలై 4 వరకు మనకి ఛాన్స్ ఇచ్చారు ఫ్రెండ్స్. ఎగ్జామ్ అయితే జూలై 10th అనమాట కండక్ట్ చేస్తారు. సో ఇక్కడ మనం చూసుకుంటే ఫ్రెండ్స్, అభ్యర్థుల ఎంపిక స్థానికత ఆధారంగా నిర్వహించబడని ఇచ్చారు. అంటే లోకల్ వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారనమాట, నాన్ లోకల్ వాళ్ళకి అసలు ప్రిఫరెన్స్ ఇవ్వరు అనేది ఇక్కడ క్లారిటీగా మెన్షన్ అయితే చేశారు. నెక్స్ట్ ఏంటంటే వసతి గృహానికి సమీపంలో నివసించే మహిళా అభ్యర్థులకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారని కూడా ఇక్కడ క్లారిటీగా అయితే మెన్షన్ చేశారు. నెక్స్ట్ అదేవిధంగా ఇవి గర్ల్స్ హాస్టల్లో అంటే కేవలం ఈ జాబ్స్ గర్ల్స్కి అనమాట ఎక్కువ, అంటే ఉమెన్స్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంటుంది, మెన్స్కి అసలు ప్రిఫరెన్స్ ఉండదు. సో ఆసక్తి గల మహిళా అభ్యర్థులు ఒరిజినల్ విద్యా ధృవపత్రాలతో పాటు 2 సెట్ల జిరాక్స్ పత్రాలు మరియు ఇతర సంబంధిత ధృవపత్రాల జిరాక్స్ ప్రతులతో కూడిన దరఖాస్తులను సబ్మిట్ చేయాలన్నట్లు ఇచ్చారు. అంటే ఒరిజినల్స్ కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఒరిజినల్స్తో పాటు జిరాక్స్ కాపీస్ కూడా 2 సెట్ల జిరాక్స్ కాపీలను సబ్మిట్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఈ దరఖాస్తుల మొత్తాన్ని జూలై 4 లోపల అనమాట, ఈవినింగ్ 5 లోపల జిల్లా విద్యాశాఖాధికార కార్యాలయం జనగామలో సమర్పించాలనేది కూడా క్లారిటీగా ఈ నోటిఫికేషన్లో మెన్షన్ అయితే చేశారనమాట. సో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో తప్పకుండా అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ జాబ్ నోటిఫికేషన్ అనేది మనకి జనగాం డిస్ట్రిక్ట్కి సంబంధించింది అనమాట. సో కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. మీ డిస్ట్రిక్ట్కి ఏమైనా ఇన్ఫర్మేషన్ వస్తే డెఫినెట్గా నేను వీడియో రూపంలో వీడియో అయితే షేర్ చేస్తాను, టోటల్ ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తాను. సో ఇవి టైప్ 4 కేజీబీవీ గర్ల్స్ హాస్టల్ జగనన్ డిస్ట్రిక్ట్ వాళ్ళు రిలీజ్ చేసిన నోటిఫికేషన్ అనమాట. సో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో తప్పకుండా అప్లై అయితే చేసుకోండి. మీకు దగ్గరగా ఉంటే ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకోండి, అది దూరంగా ఉంటే వదిలేసేయండి. ఎవరికైనా యూస్ఫుల్ అయితే తప్పకుండా వీడియోని షేర్ చేసి ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.